తణుకు నియోజకవర్గంలో పద్మశాలీల ఆత్మీయ సభ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం దువ్వ గ్రామంలో పద్మశాలీల ఆత్మీయ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీమతి వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ, రాష్ట్ర పద్మశాలి అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాస్ హాజరయ్యారు. సభలో మాట్లాడిన సరళాదేవి చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే ఈ నెల 27న మంగళగిరిలో జరగనున్న పద్మశాలీల మహాసభకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ కూడా అదే పిలుపునిస్తూ ప్రముఖ నాయకులు పాల్గొననున్న ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మహాసభ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు తణుకు ప్రాంతానికి చెందిన అనేక మంది పద్మశాలీలు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలకు సంబంధించి వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అవగాహన చేసుకుని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ కార్యక్రమాలు చేస్తామనేది స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం. అలాగే ఇంకా చేయాల్సినవి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా లోకేష్ గారి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో చేనేత వర్గీయులకి, అదేవిధంగా పద్మశాలీలకు సంబంధించినటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటుగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేసి ఈరోజు చేనేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈరోజు కార్పొరేషన్తో పాటుగా చేనేత వర్గాలు ఎవరైతే ఈరోజు లూమ్స్ ఉన్నాయో, ఈరోజు మరమగ్గాలు, అదేవిధంగా మాన్యువల్ మగ్గాలకు సంబంధించి ఉచిత కరెంటుని కూడా 200 యూనిట్ల వరకు, మాన్యువల్ మగ్గాలకు సంబంధించి 200 యూనిట్ల వరకు, అలాగే మరమగ్గాలకు సంబంధించి 5 యూనిట్ల వరకు ఉచిత కరెంటుని కూడా అందించేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి చేనేతలకు పెన్షన్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం అందించే పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా ఇంకా వారికి ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వ అధినేతల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ మహాసభ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం సహకారంతో, కూటమి ప్రభుత్వంతో సమన్వయంతో దీన్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈరోజు ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా ముందుకు వస్తున్నారు కనుక మన తణుకు నియోజకవర్గానికి చెందినటువంటి పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మహాసభని జయప్రదం చేసి ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఈరోజు పద్మశాలీలకు సంబంధించినటువంటి